గోల్డెన్ స్టోరీ టైం. అనగనగా సత్తెనపల్లి అనే పల్లెటూరు. ఆ ఊరిలో రంగా, రాము అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడైన రంగా భార్య కాంతమ్మ చాలా ధనిక కుటుంబం నుంచి వచ్చింది. ఆ పుట్టింటి డబ్బు గర్వంతో ఇంట్లో ఆమె మాటే శాసనంగా నడిచేది. ఇక చిన్నవాడైన రాము భార్య సీతమ్మ పేద ఇంటి నుంచి వచ్చిన పసిడి లాంటి మనసున్న ఇల్లాలు. కాంతమ్మకు సీతమ్మను చూస్తే ఎక్కడలేని చులకన. ఏ పని చేయకుండా కుర్చీలో కూర్చొని సీతమ్మను పని మనిషిలా వాడుకునేది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే పెంకుటింట్లో ఉన్నా కాంతమ్మ అహంకారం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక అదృశ్యమైన అగ్నిపర్వతం రగులుతూనే ఉండేది. ఒకరోజు కాంతమ్మ నడవలో కాలుమీద కాలు వేసుకుని కూర్చుని ఉంది. వంటగదిలో కట్టెల పొయ్యి ముందు సీతమ్మ చెమటలు కక్కుతూ వంట చేస్తోంది. ఏమే సీతమ్మ, వంటగదిలో ఏంటా పొగ? నా కళ్ళు మండుతున్నాయి. అయినా నీకెన్నిసార్లు చెప్పాలే, నాకు తాగడానికి వేడివేడిగా టీ, స్నానానికి కాసిని వేడి నీళ్లు పొయ్యి మీద పెట్టమని. నేను అరిచేదాకా నీకు ఒళ్ళు వంగదా? సీతమ్మ పరుగున బయటకు వచ్చి వినయంగా, అది కాదక్కా, ఉదయం నుంచి నీళ్లు మోసుకొచ్చి మీకు స్నానానికి వేడి నీళ్లు కాగబెట్టానక్కయ్యా. బావగారు, మీ మరిదిగారు పొలం నుంచి వచ్చే సమయం అవుతోందని ముందు అన్నం పొయ్యి రాజేశాను. వాళ్ళు ఎండలో కష్టపడి వస్తారు కదా అని వంట చేస్తున్నాను. ఆ అన్నం దించగానే మీకు వేడివేడిగా టీ తీసుకొస్తాను. ఆపు నీ నాటకాలు. మగాళ్ళ ఆకలి సంగతి తర్వాత ముందు నా టీ సంగతి చూడు. కట్టు బట్టలతో ఇంటికొచ్చావు, తెడ్డెడు ఆస్తి తేలేదు. నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పరుపుల మీద పడుకుంటూ నేను తెచ్చిన గిన్నెలో తింటున్నావు. అయినా నీకు నా పనులు చేయడానికే బద్ధకమా? పేదరికం నుంచి వచ్చావు కదా, ముందు ఈ ఇంటి మహారాణి పనులు చేయాలన్నా బుద్ధి ఉండొద్దు? అప్పుడే పొలం నుంచి అన్నదమ్ములు రంగా, రాము ఇద్దరూ వస్తారు. ఏంటి కాంతం, పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నావు? పాపం ఉదయం నుంచి సీతమ్మ ఒక్కతే ఇల్లంతా ఊడ్చి వంట చేసి అలసిపోయి ఉంటుంది. దాన్ని ఎందుకలా సాధిస్తావు? ఓహో, మీ తమ్ముడి పెళ్ళాం మీద మీకు బాలే జాలి పుట్టుకొస్తోందే. నేను దాన్ని పని మనిషినే అంటున్నానా? నాకు వేడి నీళ్లు టీ అడిగాను, నా చీరలు మడత పెట్టమని అడిగాను. అంతే, దానికి ఆవిడగారు రాణిలాగా ఎదురు సమాధానం చెప్తుంది. అయినా ఈ పేదవాళ్లతో ఇదే సమస్య. ఎంత పెట్టినా విశ్వాసముండదు. రాము బాధగా భార్య వైపు చూస్తూ, అంత మాట అనకండి వదిన గారు. సీతకు ఏ అహంకారం లేదు. సరే, ఆ చీరలేవో నాకివ్వండి, నేను మడత పెడతాను. మీరు ప్రశాంతంగా ఉండండి. చూశారా, మీ తమ్ముడి ముద్దుల పెళ్ళానికి పని చెప్తే ఆయన వెళ్ళి చీరలు మడత పెడతాడట. ఇదంతా చూస్తుంటే నా రక్తం మరుగుతోంది. ఇలాంటి వాళ్లతో నేను ఒకే ఇంట్లో క్షణం కూడా ఉండలేను అని చెప్పి కాంతం కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రాత్రయింది. కాంతమ్మ తన పంతం నెగ్గించుకోవాలని గదిలో రంగాతో పెద్ద గొడవ పెట్టుకుంది. నాతో ఉంటారా లేక మీ తమ్ముడితో ఉంటారా తేల్చుకోండి. వాళ్ళని ఇప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమనండి, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది. భార్య పుట్టింటి ఆస్తికి, ఆమె గయ్యాళితనానికి భయపడిపోయిన రంగా నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. కన్నీళ్లతో తమ్ముణ్ణి బయటకు పిలిచాడు. రంగా ఏడుస్తూ తల దించుకుని ఉన్నాడు. రాము ఆందోళనగా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, ఏమైంది? వదిన గట్టిగా అరుస్తుంది. నువ్వేంటి ఇక్కడ ఏడుస్తున్నావు? నన్ను క్షమించురా రాము, నేను చేతగాని వాడినరా. నీ వదిన పంతం పట్టిందిరా. తను సీతమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉండలేనని మిమ్మల్ని ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోమని శాసిస్తోందిరా. నేను దాన్ని ఎదిరించలేకపోతున్నాను. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిదిరా. మీకోసం వేరే ఏదైనా ఇల్లు చూసుకోండి. అన్నయ్య మాటలు వినగానే రాము గుండె ఆగిపోయినంత పనైంది. కాని రాముకి తన అన్నయ్య నిస్సహాయత, వదిన అహంకారం బాగా తెలుసు. వదిన వల్ల అన్నయ్య కాపురం కూలిపోకూడదు అని వాడు నిర్ణయించుకున్నాడు. అన్నయ్య, దీనికి నువ్వు ఏడవాలా? వదినలా అనుకుంటే అలాగే చేద్దాం. మన అన్నదమ్ముల మధ్య ఈ ఇల్లు మారితే మాత్రం ప్రేమ తగ్గిపోతుందా? నువ్వు ఏమాత్రం భయపడకు, మేమిప్పుడే వెళ్ళిపోతాం. నువ్వు వదినతో ప్రశాంతంగా ఉండు. నా తమ్ముడిని రాత్రిపూట బయటకు పంపేంత దౌర్భాగ్యుణ్ణి అయ్యానురా నేను. రాము, సీతమ్మ ఇద్దరూ తమ బట్టల సంచి పట్టుకుని గుమ్మం దగ్గరికి వస్తారు. కాంతమ్మ నడవలో గర్వంగా నిలబడి ఉంటుంది. వదిన గారు, మేం వెళ్ళిపోతున్నాం. మా వల్ల మీకు ఏమైనా కష్టం కలిగి ఉంటే మనసులో పెట్టుకోకండి. మా అన్నయ్యను జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, మీ దారి మీరు చూసుకోండి. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త వెనకాల నడుచుకుంటూ ఆ పెంకుటిల్లు వదిలి చీకట్లోకి వెళ్ళిపోతుంది. అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవ లేదు. కేవలం ఒక ఆడదాని అహంకారం ఇద్దరిని విడదీసింది.
రాత్రిపూట ఎటు వెళ్లాలో తెలియక రాము మరియు సీతమ్మ ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన గుడిలో ఆ రాత్రి గడిపారు. ఉదయం సూర్యుడు ఉదయించాడు. రాముకి తన భార్యను చూస్తే ఎంతో జాలివేసింది. సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి వాళ్ల దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అప్పుడు రాముకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేరుగా ఊరి చివర ఉన్న కుమ్మరి కనకయ్య దగ్గరికి వెళ్ళాడు. కనకయ్య మట్టికుండలు చేస్తూ ఉంటాడు. రాము అక్కడికి వస్తాడు. కనకయ్య మామ, కులాసానేనా? ఓహో రాము బాబు, రానాయనా, ఏంటి ఉదయాన్నే వచ్చావు? ఏమైనా కొండలు కావాలా? అవును మామ, నాకు నీ సాయం కావాలి. నీ దగ్గర విరిగిపోయినవి, వంకరపోయినవి, గాలికి పగిలిన పాత మట్టి కుండలు చాలా ఉంటాయి కదా, వాటిని పారేయకుండా నాకు ఇస్తావా? పగిలిన కుండలా? అవేం చేసుకుంటావు? అందులో నీళ్లు నిలబడవు కదా. నీళ్లు నిలబడకపోయినా ప్రాణాలు నిలబడతాయి మామ. నాకు ఇల్లు కావాలి. నా దగ్గర ఇటుకలు కొనే డబ్బు లేదు. ఆ పాత కుండలతో నేను నా భార్యకు ఒక ఇల్లు కట్టుకుంటాను. దయచేసి కాదనకు. రాము పరిస్థితిని అర్థం చేసుకుని కనకయ్య కొద్ది పాత కుండలను ఉచితంగా ఇచ్చాడు. రాము, సీతమ్మ ఇద్దరూ కలిసి ఆ పగిలిన కుండలను ఒక చిన్న స్థలంలోకి తెచ్చారు. సీతమ్మ చెరువు నుంచి మట్టి, నీళ్లు తెచ్చి బురద కలిపింది. రాము ఆ మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ గోడల్లాగా అద్భుతంగా మార్చాడు. ఆ కుండలను బోర్లించి పైకప్పు వేశాడు. వాళ్ల చెమటతో, ప్రేమతో చూస్తుండగానే 3 రోజుల్లో ఒక అందమైన, వింతైన కుండ ఇల్లు తయారైంది. రాము వాళ్ల ఇల్లు కట్టుకున్నారని తెలిసి కాంతమ్మ వాళ్లను ఏడిపించడానికి అక్కడికొస్తుంది. ఆ కుండ ఇల్లు చూసి పకపకా నవ్వుతుంది. ఓహో, ఏమే సీతమ్మ, ఇదేనా మీ మహల్? ఇటుకలకు గతి లేక ముసలోళ్ళు వాడి పారేసిన పగిలిన కుండలతో ఇల్లు కట్టుకున్నారా? గట్టిగా గాలి వస్తే ఈ కుండలన్నీ పగిలి మీ నెత్తి మీదే పడతాయి. ఇది ఇల్లా లేక కుమ్మరి దుకాణమా? నీ పేదరికానికి తగ్గ ఇల్లే కట్టుకున్నారులే. అవునక్కయ్యా, మాకు డబ్బు లేకపోయినా మా చేతులతో ప్రేమగా కట్టుకున్న ఈ మట్టి ఇల్లే మాకు స్వర్గం. ఈ కుండల ఇంటి చల్లదనం ముందు ఆస్తులు వేడి నిలబడదక్కా. అబ్బో, నీతి వాక్యాలకేమీ తక్కువ లేదు. బతుకంతా ఆ కుండల్లోనే పడి ఏడవండి అని కాంతం మూతి తిప్పుకొని తన పెద్ద పెంకుటింటికి వెళ్ళిపోతుంది. సీతమ్మ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. కాలం గిర్రున తిరిగింది. మే నెల వచ్చింది. ఎండాకాలం వచ్చేస్తుంది. ఎండలు భగభగలాడుతున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాంతమ్మ ఎంతో గర్వపడిన ఆ పెద్ద ఇల్లు ఆ ఎండల ధాటికి ఒక నిప్పుల కొలిమిలా మారిపోయింది. లోపల కాలు పెడితేనే ఒళ్ళు కాలిపోయేలా ఉంది. కాంతమ్మ చెమటలు కక్కుతూ చేతిలో ఒక తాటాకు విసనకర్ర పట్టుకుని గిలగిలలాడుతోంది. రంగా కూడా చెమటలతో విలవిలలాడుతున్నాడు. అబ్బా, కాలిపోతోందండి. ఏమండి, ఇదే వెండలండి బాబు, ప్రాణాలు తీసేస్తున్నాయి. ఇల్లు ఇల్లులా లేదు, కుమ్మరి ఆవల్లా ఉంది. ఈ ఫ్యాన్ వేసిన వేడిగాలి వస్తోంది. నా వల్ల కావడం లేదు, ఊపిరి ఆడడం లేదండి. ఇటు కాంతమ్మ ఉడికిపోతుంటే అటు ఊరి చివరన రాము కట్టుకున్న ఆ కుండ ఇంట్లో వాతావరణం మాత్రం ఒక అద్భుతంగా ఉంది. సీతమ్మ ఉదయాన్నే లేచి ఆ కుండల గోడల మీద 2 బిందెల చల్లటి నీళ్లు చల్లింది. మట్టి కుండలకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. బయట మండుటెండలో వస్తున్న వడగాలి ఆ ఇంట్లోకి వచ్చేసరికి అత్యంత చల్లగా మారిపోతుంది. లోపల సీతమ్మ ఎంతో ప్రశాంతంగా ముద్దపప్పు, అన్నం వండుతోంది. రాము చాప మీద పడుకుని చల్లటి గాలికి హాయిగా నిద్రపోతున్నాడు. ఇలా ఉండగా కాంతం ఇంటి దగ్గర, నేనేం చేయాలి కాంతం? బయట చూస్తే నిప్పుల వాన పడుతుంది. ఎండ దెబ్బకు నాకే కళ్ళు తిరుగుతున్నాయి. మీకు చేత కాదు, నా ఒళ్ళంతా చెమటలతో కాలిపోతోంది. నేను అరుగు మీదకు వెళ్ళి పడుకుంటాను. కాంతమ్మ ఆయాసపడుతూ గడప దాటి బయటకు రాగానే బయట వీస్తున్న వడగాలికి ఆమెకు ఒక్కసారిగా కళ్ళు చీకట్లు కమ్మాయి. వడదెబ్బ తగిలి ధబేల్మని అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. కాంతం, కాంతం, అమ్మ బాబోయ్, నా భార్య పడిపోయింది. ఎవరైనా రక్షించండి. రాము, ఒరే రాము, బయటకు రారా. అన్నయ్య, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఒరే రాము, వడదెబ్బ తగిలి నీ వదిన కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. దాన్ని రక్షించురా. అయ్యో, ఆలోచించకన్నయ్య, వెంటనే వదినను ఇక్కడ తీసుకువచ్చేద్దాం. పద, మా మట్టి కుండ ఇల్లు చల్లగా ఉంటుంది. రాము, రంగ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి కాంతమ్మను తీసుకుని వచ్చి ఆ చల్లటి కుండ ఇంటిలోకి తీసుకొచ్చారు. కాంతమ్మను కుండ ఇంట్లో చాప మీద పడుకోబెట్టారు. సీతమ్మ తడిగుడ్డతో ఆమె ముఖం మీద తడిగుడ్డ వేస్తుంది.
ఆ కుండల గోడల నుండి వస్తున్న చల్లటి గాలికి 10 నిమిషాల్లో కాంతమ్మకు స్పృహ వచ్చింది. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచింది. కాంతమ్మ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఆశ్చర్యంగా, అబ్బా, ఎంత చల్లగా ఉంది! ఎక్కడున్నాను నేను? ఇదేంటి ఇంత చల్లగా ఉంది ఇల్లు? సీతమ్మ నవ్వుతూ ఒక గ్లాసులో మజ్జిగ తీసుకుని వచ్చి ఆమెకిస్తుంది. ఇదిగోండక్క, ముందు ఈ చల్లటి మజ్జిగ తాగండి. మీరు ఉన్నది మా కుండ ఇంట్లోనే. ఈ కుండల మధ్యలో నుంచే వచ్చే గాలి వడదెబ్బను లాగేస్తుంది. కాంతమ్మ మజ్జిగ తాగి ఆ కుండల గోడల వంక ఆశ్చర్యంగా చూస్తుంది. తను మొన్నటిదాకా ఎగతాళి చేసిన ఇల్లే తన ప్రాణాలు నిలబెట్టిందని అర్థమవుతుంది. అప్పుడే వంటగదిలో నుంచి కమ్మటి ఆవకాయ పచ్చడి, పప్పు వాసన వస్తోంది. అక్కయ్య, వడదెబ్బకు నీరసించిపోయారు. ఉండండి, వేడివేడిగా అన్నం వడ్డిస్తాను. సీతమ్మ ఒక పచ్చని అరిటాకు పరిచి అందులో పొగలు కక్కుతున్న అన్నం, కమ్మటి ముద్దపప్పు, కాస్త నెయ్యి, పక్కనే గుమగుమలాడే ఎర్రటి ఆవకాయ పచ్చడిని ఎంతో ప్రేమగా వడ్డించింది. తినండక్కా, కడుపు నిండా తినండి. కాంతమ్మ ఆ చల్లటి గాలిలో తన తోడికోడలు అంత ప్రేమగా వడ్డించిన ఆ ముద్దపప్పు, ఆవకాయ కలుపుకుని తింటుంటే ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. ఇది భోజనం కాదు, సాక్షాత్తు అమృతంలాగా అనిపించింది. కడుపు నిండా తిన్న తర్వాత కాంతమ్మకు తన తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. తాను డబ్బు గర్వంతో కట్టుకున్న పెంకుటిల్లు ఎండ నుండి రక్షణ ఇవ్వలేకపోయిందని, తాను పనికి మాలింది అని బయటకు గెంటేసిన తోడికోడలు కట్టుకున్న ఈ పేదవాళ్ల కుండ ఇల్లే తన ప్రాణాలు నిలబెట్టిందని ఆమెకర్థమైంది. నన్ను క్షమించు సీతమ్మ, నా పుట్టింటి డబ్బును చూసుకుని కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాను. మిమ్మల్ని నానా మాటలని ఇంటి నుండి గెంటేశాను. కాని మీరు నా మీద ఏ కోపం పెట్టుకోకుండా ఆపదలో నన్ను అక్కుని చేర్చుకున్నారు. నా ఆస్తి నన్ను కాపాడలేదు. నువ్వు కట్టిన ఈ మట్టి కుండ ఇల్లు, నువ్వు పెట్టిన ఈ పట్టడన్నం నా ప్రాణాలు నిలబెట్టాయి. డబ్బు పెడితే ఇటుకల ఇల్లు వస్తుందేమో కానీ నీలాంటి వాళ్ల ప్రేమ ఉంటేనే అది అసలైన ఇల్లుగా మారుతుంది. నా తప్పు నాకు తెలిసిందమ్మా. అయ్యో అక్కయ్య, మీరెందుకు ఏడుస్తారు? మన కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు సహజమే. మన మధ్య డబ్బు అడ్డు కూడా కాకూడదక్కా. మీరిద్దరూ నన్ను క్షమించండి. రేపే మీ ఇద్దరు తిరిగి మన పెంకుటింటికి వచ్చేయండి. మనం మళ్ళీ అందరం కలిసి ఉందాం. తప్పకుండా వస్తాం వదిన గారు. కానీ ఏంటి రాము? ఆ పెంకుటిల్లిప్పుడు భగభగలాడుతుంది కదా, అందుకే ఈ ఎండాకాలం పూర్తయ్యేదాకా మీరు కూడా ఇక్కడే ఈ చల్లటి కుండ ఇంటిలోనే ఉండిపోదాం వదిన. ఏమంటారు? రాము చెప్పిన ఆ మాటకు రంగ, కాంతమ్మ, సీతమ్మ అందరూ పకపక నవ్వారు. ఆ చల్లటి మట్టికుండ ఇంట్లో తోడికోడళ్ళిద్దరూ కలిసిపోవడంతో నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. ఆ ఎండాకాలం అంతా వాళ్లు ఆ కుండ ఇంట్లోనే ఎంతో ఆనందంగా చల్లగా గడిపారు. పచ్చని పొలాలతో కళకళలాడే మదనపల్లె అనే ఊరిలో భద్రయ్య అనే పెద్ద జమీందారు ఉన్నాడు. ఆయనకు ఊర్లో సగం పొలాలు, లెక్కలేనంత డబ్బు ఉన్నాయి. కాని ఆయనకు ఉన్న ఏకైక పని ఉదయం నిద్రలేవడం, తినడం, మళ్లీ పడుకోవడం. ఏ శారీరక శ్రమ చెయ్యకపోవడం వల్ల ఆయన కడుపులో ఆకలి మందగించింది. ఇంట్లో రోజుకో బిర్యానీ, రకరకాల పిండి వంటలు వండుతున్నా ఆయనకు ఏదీ రుచించేది కాదు. పెద్ద డైనింగ్ టేబుల్ మీద సుమారు 20 రకాల వంటకాలు, చికెన్ కూరలు, మటన్ బిర్యానీలు, రకరకాల స్వీట్లు, పండ్లు అమర్చి ఉన్నాయి. భద్రయ్య ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ముఖం చిట్లించుకుంటూ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. వెంటనే కోపంగా, ఒరే అప్పన్నా, ఎక్కడ తెచ్చావురా సన్నాసి? ఇలా రా ముందు. అప్పన్న వణుక్కుంటూ చేతులు కట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యా దొరగారు, వచ్చానయ్యా. ఏంట్రా ఈ వంట? ఇది మనుషులు తినేదేనా? పశువులు కూడా తినవరా దీన్ని? ఈ కోడి కూరలో ఉప్పు లేదు, ఈ బిర్యానీలో కారం లేదు, ఆ లడ్డూ చూస్తే రాతి బండలా ఉంది. నా ప్రాణాలు తీయాలని ఏమైనా కంకణం కట్టుకున్నారా మీరంతా? అదేంటయ్యా దొరగారు అలా అంటారు? పక్క ఊరి నుంచి ప్రత్యేకంగా మసాలు తెప్పించి నేతిలు వేయించి మరీ వండాను బాబు. నిన్న మీరు కారం ఎక్కువైందని కోపడ్డారని ఈరోజు కొంచెం తగ్గించానయ్యా దొర. నోరు ముయ్, నేతిలో వేయిస్తే సరిపోతుందారా? నాలుకకు రుచి తగలుద్దా? రోజు రోజుకు మీ వంటలు గడ్డిలా తయారవుతున్నాయి. అసలు నా బతుకు ఎందుకిలా తగలడిందో ఏమో. లక్షల ఆస్తి ఉండి ఏం లాభం? నా నాలుకకు ఒక్కటంటే ఒక్క కూర కూడా రుచించడం లేదు. పోండిరా నా కళ్ళ ముందు నుంచి. నాకు ఆకలిగా లేదు, ఏమీ లేదు. అప్పన్న భయంతో వంటగదిలోకి వెళ్ళిపోయాడు. భద్రయ్య ఆయాసపడుతూ
తన పెద్ద సోఫాలో వెళ్లి వాలిపోయాడు. అదే ఊరి చివరన ఒక చిన్న పూరి గుడిసె. అందులో ఆనందరావు అనే పేద రైతు తన భార్య పార్వతితో నివసిస్తున్నాడు. ఆనందరావుకు ఉన్నది అరెకరం పొలమే అయినా ఎండనక వాననక రోజంతా కష్టపడి పనిచేస్తాడు. సాయంత్రం ఇంటికి రాగానే తన భార్య ప్రేమగా వడ్డించే భోజనాన్ని అమృతంలా ఆస్వాదిస్తాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆనందరావు పొలం పనులు ముగించుకుని భుజాన నాగలి వేసుకుని ఆనందంగా పాడుకుంటూ ఇంటికి వస్తాడు. ముఖమంతా చెమట పట్టినా పెదవులపై చిరునవ్వు ఉంది. పార్వతి, ఓ పార్వతి, వచ్చేశానే. దాహంగా ఉంది, కొంచెం గంచినీళ్లు ఉంటే పట్రా. వచ్చేశారండి. ఈరోజు ఎండ మరీ మండిపోతుంది. ఎంత అలసిపోయారు. ముందు ముఖం కడుక్కోండి, వేడివేడిగా అన్నం వడ్డించేస్తాను. ఆనందరావు ముఖం కడుక్కొని ఆరుబయట అరుగు మీద కూర్చుంటాడు. పార్వతి ఒక అరిటాకు వేసి అందులో ఆవిర్లు కక్కుతున్న అన్నం, ముద్దపప్పు, పక్కన కాస్త గోంగూర పచ్చడి వడ్డిస్తుంది. ఆనందరావు అన్నం కలుపుకుంటూ ఆ వాసన పీలుస్తూ, ఏం వాసనే! పార్వతి, ఈ గోంగూర పచ్చడి వాసన తగులుతుంటేనే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఉదయం నుంచి పొలంలో గట్టు తవ్వి నీళ్లు పెట్టి నా ప్రాణం అలసిపోయింది. ఇప్పుడు ఈ ముద్దపప్పు నెయ్యి కలుపుకుని తింటుంటే అబ్బబ్బా! ఆనందరావు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆనందంగా తింటాడు. అద్భుతం పార్వతి! ఈ ఇంద్రుడి లోకంలో ఉండే దేవేంద్రుడు కూడా ఇంత రుచికరమైన భోజనం చేసి ఉండడు. ఇది భోజనం కాదుటే, సాక్షాత్తు అమృతం. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు భార్యగా దొరికావే. చాలేండి మీ పొగడ్తలు. పొద్దస్తమాను కష్టపడి వస్తారు కదా, ఆ ఆకలికి ఏది తిన్నా రుచిగానే ఉంటుంది. మీరు కడుపు నిండా తింటుంటే చూసి నా మనసు నిండిపోతుందండి. ఇంకో ముద్ద వడ్డించమంటారా? వడ్డించు పార్వతి. ఈరోజు పొలంలో నాగాలుగాడి పని పెట్టాను. నా కడుపులో 5గురికి సరిపడా ఆకలి ఉంది. ఇంకో పళ్ళెం అన్నం తెచ్చినా లాగించేస్తాను. ఇద్దరూ నవ్వుకుంటూ ఆనందంగా భోజనం చేస్తారు. ఆ ఇంటి నిండా సంతోషం కనబడుతోంది. ఒకరోజు సాయంత్రం భద్రయ్య తన భవనం వరండాలో విసుగ్గా కూర్చుని ఉంటాడు. అటుగా తన పొలం నుండి పనులు ముగించుకుని నాగలి భుజాన వేసుకుని ఏదో జానపద పాట పాడుకుంటూ ఎంతో ఆనందంగా వెళ్తున్న ఆనందరావును చూస్తాడు. ఆనందరావు ముఖంలో ఉన్న ఆ వర్చస్సు, సంతోషం చూసి భద్రయ్యకు ఆశ్చర్యం, అసూయ కలుగుతాయి. అదేంటి, ఆ వెళ్ళేది ఆనందరావు గాడే కదా. వాడికి కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, తినడానికి నా అంత డబ్బు లేదు. పగలంతా మట్టిలో పడి దొర్లుతాడు. అయినా వాడి ముఖంలో అంత వెలుగు, అంత ఆనందం ఎలా ఉన్నాయి? నాకేమో ఇన్ని కోట్లున్నా ముఖంలో ఎప్పుడు ఏడుపు కళే. వాడి రహస్యమేంటో కనుక్కోవాలి. భద్రయ్య గట్టిగా అరుస్తూ, ఒరే అప్పన్నా, యాడికి చచ్చావురా సన్నాసి, ఇలారా. అప్పన్న పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా దొరగారు, నన్ను పిలిచారా? వెళుతున్నాడు చూడు ఆనందరావు గాడు, వాణ్ణి పిలుచుకొని రా పో త్వరగా. ఆనందరావునా దొరా? ఎందుకయ్యా దొరా? వాడేమైనా తప్పు చేశాడా ఏంటి? పాపం పేదోడయ్యా. చెప్పిన పని చెయ్యి, వాడిని మర్యాదగా ఇక్కడికి తీసుకురా పో. చిత్తం దొరా, చిత్తం, ఇప్పుడే తీసుకొస్తాను. అప్పన్న పరిగెత్తుకుంటూ వెళ్లి ఆనందరావును పిలుచుకుని వస్తాడు. ఆనందరావు అయోమయంగా భద్రయ్య దగ్గరికి వస్తాడు. అయ్యా దొరగారు, దండాలండి బాబు, నన్ను పిలిచారా దొరా? అవునరా, నిన్నే. ఏంట్రా ఆనందరావు, రోజంతా ఎండలో కష్టపడతావు. నీ దగ్గర నా అంత ఆస్తిపాస్తులు కూడా లేవు. అయినా సరే నీ ముఖంలో ఎప్పుడూ ఒకటే నవ్వు. అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావురా నువ్వు? నువ్వు రోజు ఏం తింటున్నావురా బాబు? నేను రోజు నా భార్య వండే ఆ భోజనం తింటే నరనరాల్లో సత్తు వస్తుంది, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నిజంగానా? ఒరేయ్, నా ఇంట్లో వంటగాళ్ళు రోజుకు 10 రకాల కూరలు, స్వీట్లు, బిర్యానీలు వండుతారు. కానీ నా నాలుకకు ఒక్కటి కూడా రుచించదురా. నాకు మీ ఇంటి భోజనం ఎలా ఉంటుందో రుచి చూడాలని ఉందిరా ఆనందరావు. అంతేనా దొరా? దానిదేముంది భాగ్యం. రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి దయచేయండి. నేను రోజు తినే ఆహారాన్ని మీకు కూడా రుచి చూపిస్తాను. కానీ మాది పేద ఇల్లు దొరా, మీరేమీ అనుకోకూడదు. అనుకోవడమా? ఏం లేదురా, నాకు మీ ఇంటి భోజనం రుచి తెలిస్తే చాలు. రేపు మధ్యాహ్నం తప్పకుండా వస్తాను. తప్పకుండా అయ్యా అని
వినయంగా దండం పెట్టి ఆనందరావు తన ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి చేరుకున్న ఆనందరావు లోపల ఉన్న భార్య దగ్గరికి ఉత్సాహంగా వెళ్ళాడు. పార్వతి, రేపు మధ్యాహ్నం మన ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తున్నారు. వంట కాస్త గుమగుమలాడేలా చెయ్యి. అతిదా? ఎవరండి వారు? మన చుట్టాలా? కాదు పార్వతి, సాక్షాత్తు మన మదనపల్లె జమీందారు భద్రయ్య గారు రేపు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఏమిటి, జమీందారు గారా? అయ్యో బాబోయ్, మన పూరి గుడిసెకు దొరగారు వస్తున్నారా? మన ఇంట్లో చూస్తే ఉన్నవి ఏవో 4 బియ్యం గింజలు. వాళ్లకేమో రోజు చికెన్ కూరలు బిర్యానీలు తినే అలవాటు. ఇప్పుడు ఆ దొరగారికి నేనేం వండి పెట్టనండి? నువ్వు కంగారు పడకు పార్వతి, రోజు నాకు పెట్టే ఆ ముద్దపప్పు గోంగూర పచ్చడే ఉండు. కాస్త చేపల పులుసు కూడా చెయ్యి, అంతే. అదేంటండి పిచ్చి మాటలు? దొరగారికి ముద్దపప్పు గోంగూర పచ్చడా? ఆయనకు కోపమొచ్చి మనల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొడతారేమో. ఏమీ భయం లేదులే. ఆయనకు ఈరోజు అసలైన అమృతం రుచి చూపించడానికి నేను ఒక పథకం వేశాను. నువ్వు నేను చెప్పినట్టే వంట చెయ్యి చాలు. పార్వతి భయపడుతూనే తల ఊపుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే జమీందారు భద్రయ్య పట్టుపంచ కట్టుకుని చేతికి బంగారు ఉంగరాలు, మెడలో బంగారు గొలుసులు వేసుకుని ఎంతో ఉత్సాహంగా ఆనందరావు ఇంటికి వస్తాడు. ఓ ఆనందరావు, ఉన్నావా ఇంట్లో? ఆనందరావు బయటికి వచ్చి, రండి దొరా, దయచేయండి. కానీ ఏంట్రా, భోజనం ఇంకా వండలేదా ఏంటి నీ భార్య? వండేస్తుందండి దొరా, కానీ నాకు పొలంలో కొంచెం పని ఉంది. మీరు కూడా నాతో వస్తే ఆ పని చూసుకుని మధ్యాహ్నం భోజనానికి వచ్చేద్దాం దొరా. సరే పద, త్వరగా పని ముగించుకుని వచ్చేద్దాం అని ఇద్దరూ పొలానికి బయలుదేరుతారు. పొలం దగ్గరికి వెళ్ళాక ఆనందరావు భద్రయ్య చేతిలో ఒక పార పెడతాడు. భద్రయ్య ఆ పారను చూసి కోపంగా, ఏంట్రా, నన్ను పొలం పనులు చేయమంటావా? నేను మదనపల్లె జమీందారుని. నా పట్టు పంచె ఏమైపోవాలి? నేను చేయనుగాక చేయను. మీ ఇష్టం దొరా, కానీ ఆ పని చేస్తేనే ఆ భోజనానికి అసలైన రుచి వస్తుంది, లేకపోతే లేదు. దయచేసి కాదనకండి. ఆనందరావు ముందుకు నడుస్తాడు. భద్రయ్య కడుపులో ఆ భోజనం ఎలాగైనా తినాలనే ఆశ బలంగా లాగుతుంది. అయిష్టంగానే పార పట్టుకుని ఆనందరావు వెనకాల పొలానికి నడుస్తాడు. పొలంలో ఎండ మండుతోంది. భద్రయ్య ఎన్నడూ మట్టిలో అడుగుపెట్టిన పాపాన పోలేదు. దొరా, ముందు ఆ ఎద్దుల్ని అదిలించి ఆ మూల నుంచి ఈ మూల దాకా పొలం దున్నండి. ఆ తర్వాత ఆ కాలువగట్టు తవ్వి పొలానికి నీళ్లు పెట్టండి. చివరిగా ఆ గట్టున ఉన్న కలుపు మొక్కలని పీకేయండి. ఓర్ని, ఇన్ని పనులు నేను చేయాలా? అంటూ భద్రయ్య ఎద్దుల వెనకాల నాగలు పట్టుకుని నడుస్తుంటాడు. ఆ తర్వాత గట్టు తవ్వుతుంటే చేతులకు బొబ్బలు వస్తాయి. కలుపు తీస్తుంటే నడుం పట్టేస్తుంది. భద్రయ్య పడే అవస్థలు చూసి ఆనందరావు పక్కకు తిరిగి నవ్వుకుంటూ ఉంటాడు. ఊరి నాయనో, నా నడుము విరిగిపోయిందే. అబ్బా, నా పట్టు పంచ పాడైపోయింది. ఆనందరావు, ఇంక నా వల్ల కాదురా బాబు. నా కడుపులో పేగులు అరుస్తున్నాయిరా. ఆకలి దహించుకుపోతోంది. ఎప్పుడు లేని ఆకలి ఈరోజు వేస్తుందిరా నాయనా. పని పూర్తయిందోరా, ఇక పదండి, ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం. విపరీతమైన ఆకలితో అలసటతో భద్రయ్య ఆనందరావు ఇంటికొస్తాడు. కాళ్ళు చేతులు కడుక్కుని పెరట్లో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు. పార్వతి ఒక పెద్ద పచ్చని అరిటాకు తెచ్చి ఆయన ముందు పరుస్తుంది. పార్వతి అరిటాకులో పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం వడ్డిస్తుంది. దాని పక్కన కమ్మటి ముద్దపప్పు, కొద్దిగా కరిగించిన నెయ్యి, ఎర్రటి గుమగుమలాడే గోంగూర పచ్చడి మరియు ఒక గిన్నెలో చేపల పులుసు వడ్డిస్తుంది. ఏంట్రా ఆనందరావు, అమృతం పెడతానన్నావు, ఇవేంటి? ముద్దపప్పు, చేపల పులుసు, గోంగూర పచ్చడినా? నా ఇంట్లో రోజు పడేసే పదార్థాలివి. ఇదా నువ్వు చెప్పిన భోజనం? ముందు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని చూడండి దొరా, అప్పుడు మీకే తెలుస్తుంది. భద్రయ్యకు ఆకలి మండిపోతుంటుంది. కోపం పక్కన పెట్టి వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, గోంగూర పచ్చడి కలుపుకొని ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. భద్రయ్య ఆబగా నములుతూ కళ్ళు పెద్దవి చేసి, అబ్బా, ఆహా, ఓహో, ఎంత కమ్మగా ఉంది ఈ నెయ్యి, ఈ పచ్చడి. నా గొంతులోకి అమృతంలా జారిపోతుందిరా ఆనందరావు. నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ తినలేదురా అంటూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆబగా రాక్షసుల్లా అరిటాకు మొత్తం ఖాళీ చేసేస్తాడు. చేపల పులుసు కూడా వేసుకుని వేళ్లు చీక్కుంటూ తింటాడు.
ఇంకో 2 సార్లు అన్నం వడ్డించుకుని కడుపు నిండా తేన్పు వచ్చేలా తింటాడు. ఓహ్, ఎంత తృప్తిగా ఉందో ఆనందరావు. నిజంగా చెప్తున్నాను, నా ఇంట్లో వండే బిర్యానీలు, స్వీట్లు, ఈ ముద్దపప్పు, గోంగూర పచ్చడి ముందు ఎందుకు పనికిరావురా. ఇంతకీ ఈ రుచి వెనుక ఉన్న మంత్రం ఏమిటిరా ఆనందరావు? నీ భార్య చేతిలో ఏమైనా ఇంద్రజాలం ఉందా? భద్రయ్య అడిగిన ప్రశ్నకు ఆనందరావు చిన్నగా నవ్వి అసలు రహస్యం చెప్తాడు. అయ్యా దొరగారు, ఈ వంటలో ఏ మంత్రం లేదు, ఇంద్రజాలం లేదు. అసలు వంట రుచిలో లేదు దొరా, ఆకలిలో ఉంది. ఆకలిలో ఉండటమేంట్రా? అవును దొరా, మీరు ఈరోజు ఉదయం నుంచి నా పొలంలో నాగలి పట్టారు, మట్టి మోశారు, కలుపు తీశారు. మీ శరీరం అలసిపోయి మీకు నిజమైన ఆకలి వేసింది. కష్టపడి పనిచేసి చెమటోడ్చినప్పుడు కడుపులో పుట్టే ఆ ఆకలి ఉందే, అది ఎంతో స్వచ్ఛమైనది. ఆకలితో మీరు ఉట్టి పచ్చడి మెతుకులు తిన్నా సరే అది అమృతంలాగే అనిపిస్తుంది. మీరు ఇంట్లో రోజు ఏ పని చేయకుండా పడుకుంటారు. శరీరం అలసట ఎరగనప్పుడు కడుపులో ఆకలి ఎలా పుడుతుంది దొరా? ఆకలి లేనప్పుడు మీరు ఎన్ని బిర్యానీలు తిన్నా అవి గడ్డిలాగే అనిపిస్తాయి. అదే ఈ భోజనం వెనుక ఉన్న అసలైన రహస్యం. ఆనందరావు మాటలు భద్రయ్య గుండెల్లోకి సూటిగా దూసుకుపోతాయి. ఆయనకు అప్పుడు జీవిత సత్యం అర్థమవుతుంది. ఒరే ఆనందరావు, నువ్వు పేదవాడివి కావచ్చు, కానీ నాకంటే ఎంతో జ్ఞానివిరా. నా రోగమేంటో ఈరోజు నాకు తెలిసొచ్చింది. శారీరక శ్రమ లేకపోవడం వల్లే నాకు ఆకలి, రుచి, ఆరోగ్యం అన్నీ కరువయ్యాయని నాకు ఇప్పుడు కనువిప్పు కలిగిందిరా. నువ్వు నాకు ఈరోజు కేవలం భోజనం కాదురా, జ్ఞానామృతాన్ని కూడా వడ్డించావు. అప్పుడు ఆనందరావు, సంతోషం ద్వారా ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అని అంటాడు. ఆనాటి నుండి మదనపల్లె జమీందారు భద్రయ్య పూర్తిగా మారిపోయాడు. బద్ధకాన్ని వదిలేశాడు. తన పనులు తాను చేసుకోవడం, రోజూ తన పొలాలకు వెళ్లి పనులను పర్యవేక్షించడం, పేదలకు సాయం చేయడం మొదలుపెట్టాడు. శరీరం అలసిపోవడం వల్ల అతనికి రోజూ కడుపు నిండా ఆకలి వేసేది. ఏది తిన్నా అమృతంలా రుచించేది. ఊరి ప్రజలందరూ ఉత్సాహంగా ఆరోగ్యంగా మారిన తమ జమీందారుని చూసి ఎంతో సంతోషించారు. నీతి: కష్టపడి పనిచేసి సంపాదించినది శ్రమ తర్వాత తీసుకునే ఆహారం ఎంతో రుచిగా అమృతంలా ఉంటాయి. బద్ధకం మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దెబ్బతీస్తుంది. శారీరక శ్రమ ఉన్నప్పుడే ఆకలి, ఆరోగ్యం లభిస్తాయి.